సరే మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా సరే సింగరేణి జీవితాలతో ఆడుకునే ఎవరైనా సరే మాకు శత్రువులే. ఈ సింగరేణి కార్మికులతో వాళ్ళ జీవితాలతో పనంగా పెట్టే ఎవరైనా మాకు శత్రువులే. మాకు సింగరేణి ఆరాధ్యం, సింగరేణి గుడి, సింగరేణిలో ఉన్న ప్రతి కార్మికుడు మా రక్త సంబంధికులే. ఎందుకంటే వాళ్ళ పేరుతో ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే గెలిచాను. వాళ్ళ పేరుతోనే నేను మన సింగరేణి కార్మికులు ఇచ్చిన పోరాట స్ఫూర్తితోనే నేను చిన్నప్పటి నుంచి కూడా పోరాటాల్లో ముందుండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎన్నిసార్లు ఎన్కౌంటర్లు చేసేవాళ్ళు. ఇప్పుడేదో నక్సలైట్లు ఎన్కౌంటర్లు అంటున్నారు కదా, ఆ రోజుల్లో నన్నే చేసేవాళ్ళు. సింగరేణి లేకపోతే నన్ను లోపల పెట్టి అక్కడ పెట్టేవాది కూడా తెలిసేది కాదు. పోలీసులు ఎక్కడో పెడితే బావులన్నీ బంద్ చేసి తెల్లారిపాటికి వచ్చి ముట్టలు చేసేవాళ్ళు. ఇది సింగరేణి కార్మికుల చరిత్ర. ఇంత చరిత్ర కలిగిన సింగరేణి కార్మికులు ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టారు. ఇవాళ నా వంతు కర్తవ్యం నేను చేస్తాను, నేను ఒక్కడిని చేసేది కాదు. అందరం కలుద్దాం, భవిష్యత్తు మార్గం నిర్దేశించుకుందాం, రూపొందించుకుందాం, సింగరేణిని ముందుకు తీసుకెళ్దాం. అదే మన కొమరయ్య గారికి మన అందరికీ నివాళని చెప్పి తెలియజేస్తూ, రేపు జరిగే సింగరేణి మన స్ట్రైక్ జరుగుతుందా, స్ట్రైక్ ముందే ఒప్పందం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ స్ట్రైక్ అంటూ జరిగితే స్ట్రైక్ విజయవంతం అయ్యే వరకు కూడా ఇతర యూనియన్లు కూడా మాట్లాడండి, వాళ్ళు కూడా కలుపుకుని కార్మికుడికి మన పెద్దలు సంపాదించినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎట్టి పరిస్థితి పోయే సమస్య లేదు, పోకూడదు. అదే సమయంలో ఇంకా సొంత ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే, అనాథలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే సింగరేణి. అదేవిధంగా ఉన్న ఇల్లును కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేస్తారు. ఇదేమి ఆనందమోగని నాకు తెలియదు. వాడు పేదవాడు అందులో బతుకుతుంటే వీడెప్పుడు అట్లా కాలు బయటికి పెడితే చాలు, రేకు ఆ ఇంటి పైన రేకు కదిలితే చాలు, ఆ రేకు వేసుకుందామని ప్రయత్నం చేస్తే చాలు బుల్డోజర్ పెట్టి దాన్ని కూల్చేస్తున్నారు. వీడు మానవత్వం ఉందా, మంచి గుణం ఉందా, రాక్షస గుణం ఉందా నాకేం అర్థం కావట్లేదు. అందువల్ల ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది పేర్లు మార్పు ఒకటి ఉంది, అదేవిధంగా డిస్మిస్డ్ కార్మికులు ఉన్నాయి, అదే పెరుకు లాంటి సమస్య ఉంది, ఇంకా కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి. అన్ని తీర్చగలిగిన సమస్యలే, పరిష్కారం అవ్వగలిగిన సమస్యలే. వాటిని పరిష్కరిస్తారా, లేకపోతే ఈ సమ్మెను విప్లవకర స్థాయికి తీసుకెళ్లి ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లాలా, మీరే తేల్చుకోండి. ఆయన ఎవరు అన్నట్టుగా ఈ ఆఫీసును పాల్గొడదాం, దీన్ని తగలబెడదాం, అవి అవసరం లేదు. మన ఆఫీసే, సింగరేణి ఆఫీసు మనదే, సింగరేణి హెడ్ ఆఫీసు మనదే. మన కష్టంతో, మన కార్మికుల కష్టంతో నిర్మించుకున్నది. అటువంటి భాష మనకు వద్దు. పోరాటం చేద్దాం, సమరశీల పోరాటాలు చేద్దాం, శాంతియుతంగా పోరాటాలు చేద్దాం, అహింసాయుతంగా పోరాటం చేద్దాం, హక్కును సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ, మీరు ధైర్యంగా ఉండాలి. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయటానికి వీలు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే జెండా పట్టి రోడ్డు మీదకి వచ్చామంటే ఎర్ర జెండా బిడ్డలు మనందరం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం.